ఈ వస్తువులు పర్సులో ఉంటే జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు. వాస్తు నియమాలను పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని చాలామంది నమ్ముతారు. అయితే ఆ వాస్తు నియమాలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్సులో ఉంచుకోవాల్సిన వస్తువుల గురించి వాస్తు శాస్త్రంలో కూడా సమాచారం ఇవ్వబడింది. దీని ప్రకారం మీరు మీ పర్సులో కొన్ని వస్తువులను ఉంచుకుంటే మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చనిపోయిన వ్యక్తుల ఫోటోలు. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వ్యక్తుల ఫోటోలను మీ పర్సులో ఎప్పుడూ ఉంచుకోకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తి జీవితంలో ప్రతికూలతను తీసుకువస్తుందని అంటారు. అలాగే ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. అందుకే ఈ ఫోటోలు పెట్టుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాత బిల్లులు. వాస్తు శాస్త్రం ప్రకారం పాత బిల్లులను పర్సులో పెట్టుకోకూడదు. సాధారణంగా ప్రజలు బిల్లులను తమ పర్సుల్లో జాగ్రత్తగా ఉంచుకుంటారు. కానీ వాస్తు శాస్త్రంలో ఇలా చేయడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల డబ్బు నష్టపోవడమే కాకుండా లక్ష్మీదేవికి కోపం కూడా వస్తుంది. చిరిగిన నోట్లు. వాస్తు శాస్త్రం ప్రకారం చిరిగిన నోట్లను పర్సులో ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. పర్సులో ఏం ఉంచుకుంటామో మన జీవితం కూడా అలాగే ఉంటుంది అంటారు. చిరిగిన వస్తువులను పర్సులో ఉంచుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. పాత పర్సు, చిరిగిన ఫోటోలు, చిరిగిన చిత్రాలు, చిరిగిన పర్సులు కూడా మనకు కష్టాలు తెచ్చిపెడతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం పర్సులో ఏ దేవుడి బొమ్మను ఉంచకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వచ్చి అప్పులు పెరుగుతాయి. పాత టిక్కెట్లు. చాలా మందికి పాత టిక్కెట్లను పర్సులో పెట్టుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈ టిక్కెట్లు మీ అప్పుల సమస్యలను పెంచుతాయి. దీనికి తోడు మీరు భారీ నష్టాలను చవిచూడవచ్చు. కాబట్టి పాత బస్సు, రైల్వే టిక్కెట్లు పెట్టుకోవద్దు. మెడిసిన్స్. సాధారణంగా ప్రజలు తమ పర్సులో కొన్ని మందులను ఉంచుకుంటారు. తద్వారా వారికి అవసరమైన సమయంలో వాటిని తీసుకుంటారు. అయితే పర్సులో మందులు ఉంచుకోవడం నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్లే. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడకుండా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. తాళం కీ. కొంతమందికి పర్సులో తాళం కీలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. వాస్తు శాస్త్రంలో ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. కీ లను పర్సులో ఉంచడం ఇబ్బందులతో ముడిపడి ఉంటుంది. దీనితో పాటు మీరు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పాత నాణేలు, ముఖ్యంగా తుప్పుపట్టిన నాణేలను పర్సులో పెట్టుకోకూడదు. ఇది డబ్బు సమస్యలకు దారితీస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.